జమ్మూ కాశ్మీర్లోని నౌగాం పోలీస్ స్టేషన్లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 6 మృతి చెందారు, మరో 29 మంది గాయపడ్డారు. మృతి చెందిన వారు పోలీసులు, ఫోరెన్సిక్ సిబ్బంది అని అధికారులు తెలిపారు. ఇటీవల ఫరీదాబాద్ ఉగ్ర కుట్రకు సంబంధించి స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాల నుంచి శాంపిల్స్ తీస్తుండగా ఈ విస్ఫోటనం చోటు చేసుకున్నట్లు తెలిపారు. రాత్రి 11:22 సమయంలో ఈ ఘటన జరిగింది. భారీ పేలుడుతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ వ్యాపించింది. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారు. రెస్క్యూ సిబ్బంది సహాయ చర్యలు చేపట్టారు. పేలుడు ధాటికి దాదాపు 300 మీటర్ల దూరంలో శరీర భాగాలు పడ్డట్లు స్థానికులు తెలిపారు. ఇటీవల హర్యానాలోని ఫరీదాబాద్లో పోలీసులు ఉగ్ర కుట్రను భగ్నం చేశారు. అక్కడి నుంచి సేకరించిన పేలుడు పదార్థాలను నౌగాం పోలీస్ స్టేషన్ కాంపౌండ్లోకి తరలించారు. భారీ ఎత్తున ఉన్న పేలుడు పదార్థాల నుంచి నమూనాలు తీస్తుండగా పేలుడు జరిగిందని అధికారులు చెబుతున్నారు. పేలుడు జరిగిన ప్రాంతం నుంచి మృతదేహాల్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. చనిపోయిన వారిని ఇంకా గుర్తించలేదన్నారు. శ్రీనగర్లోని పోలీస్ కంట్రోల్ రూమ్కు మృతదేహాలను తరలించారు. ఇరవై 24 మంది పోలీసులు, 3 పౌరులు శ్రీనగర్లోని పలు పోలీస్ స్టేషన్స్లో చికిత్స పొందుతున్నట్లు అధికారులు చెప్పారు. భారీ పేలుడుతో పోలీస్ స్టేషన్ భవనం ధ్వంసమైంది. చిన్న చిన్న పేలుళ్లు వరుసగా చోటు చేసుకోవడంతో రెస్క్యూ ఆపరేషన్కు ఆటంకం కలిగినట్లు అధికారులు తెలిపారు. హర్యానా, జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్త ఆపరేషన్లో భాగంగా ఫరీదాబాద్లోని ఓ ఇంట్లో సోదాలు నిర్వహించారు. అక్కడ 360 కిలోల పేలుడు పదార్థాలతో పాటు పలు ఆయుధాల్ని పోలీసులు స్వాధీనం చేసుకుని నౌగాం పోలీస్ స్టేషన్కు తరలించారు. వాటిలో కొన్నింటిని ఫోరెన్సిక్ ల్యాబ్లో భద్రపరచగా మిగతా వాటిని పోలీస్ స్టేషన్లో దాచారు. వాటిని పరిశీలిస్తుండగా ఈ పేలుడు జరిగిందని అధికారులు చెబుతున్నారు. జమ్మూ కాశ్మీర్లోని నౌగాం పోలీస్ స్టేషన్లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 6 మృతి చెందారు, మరో 29 మంది గాయపడ్డారు. మృతి చెందిన వారు పోలీసులు, ఫోరెన్సిక్ సిబ్బంది అని అధికారులు తెలిపారు. ఇటీవల ఫరీదాబాద్ ఉగ్ర కుట్రకు సంబంధించి స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాల నుంచి శాంపిల్స్ తీస్తుండగా ఈ విస్ఫోటనం చోటు చేసుకున్నట్లు తెలిపారు. రాత్రి 11:22 సమయంలో ఈ ఘటన జరిగింది. భారీ పేలుడుతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ వ్యాపించింది. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారు. రెస్క్యూ సిబ్బంది సహాయ చర్యలు చేపట్టారు. పేలుడు ధాటికి దాదాపు 300 మీటర్ల దూరంలో శరీర భాగాలు పడ్డట్లు స్థానికులు తెలిపారు. ఇటీవల హర్యానాలోని ఫరీదాబాద్లో పోలీసులు ఉగ్ర కుట్రను భగ్నం చేశారు. అక్కడి నుంచి సేకరించిన పేలుడు పదార్థాలను నౌగాం పోలీస్ స్టేషన్ కాంపౌండ్లోకి తరలించారు. భారీ ఎత్తున ఉన్న పేలుడు పదార్థాల నుంచి నమూనాలను తీస్తుండగా పేలుడు జరిగిందని అధికారులు చెబుతున్నారు. పేలుడు జరిగిన ప్రాంతం నుంచి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. చనిపోయిన వారిని ఇంకా గుర్తించలేదన్నారు. శ్రీనగర్లోని పోలీస్ కంట్రోల్ రూమ్కు మృతదేహాలను తరలించారు.